ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికమైన మేలును, ఆశీర్వాదాలు మీరు పొందుతున్నారని నమ్ముతున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. మీరు పొందుతున్న మేలులకై సాక్ష్యాలు మాకు తెలియచేయడం ఎంతో సంతోషిస్తున్నాం. కృపా సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మీరు మాకు తెలియచేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వలన మీరు పొందుతున్న మేలులు, మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాం. సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. మానవులుగా మనము చాలా అల్పమైనవి, చిన్న కార్యములు మాత్రమే, చాలా తాత్కాలికమైన వాటి మీద మాత్రమే మనం దృష్టి పెడతాము. మన ప్రయాస కూడా అటువంటి తాత్కాలికమైన వాటిలోనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు గొప్ప కార్యములను చేసేదను. ఇక్కడ మనము గమనిస్తే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని చిత్తము ఎరిగిన వ్యక్తి, దేవుని యొక్క శక్తి ఏంటో తెలిసిన వ్యక్తులు మాట్లాడే విధానం మనకు కనబడుతుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన చేయు గొప్ప కార్యములకు నీవు చోటు ఇవ్వగలిగితే, సమయం ఇవ్వగలిగితే గొప్ప కార్యములను నీవు పొందబోతున్నావు. నిన్ను ఘనమైన సాక్షిగా దేవుడు తన కొరకు నిలబెట్టబోతున్నాడు. అల్పమైన సంగతులను గురించి బాధపడుతూ కృంగిపోతూ నీ సమయాన్ని వేస్ట్ చేసుకోక, నీకు ఇవ్వబడిన కాలం వృధా చేసుకోక, దేవుడు చేయు గొప్ప కార్యముల కొరకై ఆయన వైపు చూద్దాము. ఆయన చేయు శక్తి కలిగిన కార్యములు మన జీవితంలో అనుభవించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారయ్యా. మేలులు, ఆశీర్వాదములు అనుదినము మేము అనుభవిస్తూ ఇప్పటి వరకు క్షేమముగా ఉన్నాము. కేవలం మీ కృప మాత్రమేనయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవునిగా మా జీవితాలలో మీరు క్రియ చేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు. నీ వైపు చూస్తున్నా నీ పిల్లలను, మీపై ఆధారపడిన నీ పిల్లలను చేయి విడువక నడిపించండి. కృప చూపి నడిపించండి నాన్న. మీ సహాయమును అనుగ్రహించండి. శక్తి కలిగిన కార్యములు వారి కుటుంబాలలో జరుగునుగాక. వారి ఆత్మీయ జీవితములలో మీ శక్తి కలిగిన కార్యమును పొందుదురుగాక. మేలుతో నింపి తృప్తిపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృప మీకు తోడయుండునుగాక. దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.